మన ప్రజలు బాగుండాలన్నా మరి ఆంధ్రప్రదేశ్ బాగుండాలన్నా ఉంది. అయితే ప్రభుత్వం కూడా మా బాబు గారికి కూడా కార్యకర్తలుగా మా అందరి రిక్వెస్ట్ ఏంటంటే కేవలం ప్రభుత్వం నడపటమే కాదు పార్టీని కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉందని గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు చాలామంది చెప్పినా కూడా చంద్రబాబు గారు ఎప్పుడు కూడా ప్రజల గురించి ఆలోచిస్తా, భవిష్యత్తు గురించి ఆలోచిస్తా, పార్టీ మీద కొంచెం దృష్టి తగ్గించినప్పుడల్లా పార్టీ ఇబ్బందులకు గురవుతూ ఉంది. ఈసారి అలా జరగకుండా సిస్టమ్ ఏర్పాటు చేసుకొని పార్టీ మీద కూడా దృష్టి పెడతానని చెప్పి చంద్రబాబు గారు చెబుతున్నారు. అయినా కొంచెం టైం తక్కువ కేటాయిస్తున్నారు. ఇంకొంచెం ఎక్కువ టైం భవిష్యత్తులో ప్రభుత్వ కార్యకలాపాలు ఒక గాడిలోకి వచ్చినాక ఎక్కువ టైం కేటాయిస్తా ఉంటున్నారు. ఎక్కువ టైం కేటాయించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా లోకేష్ గారు కూడా చాలా ఎన్టీ రామారావు గారి స్టైల్లో స్ట్రైట్ ఫార్వర్డ్గా పాలిటిక్స్లో అంటే అవుట్లుక్ అంటే బయట పేపర్లో మీడియాల్లో ఎలా ఉన్నా ఇన్నర్గా మాత్రం ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కట్టినట్టు మాట్లాడితేనే ఒక గాడిన పార్టీ కానీ వ్యవహార శైలి కానీ వస్తుందనేటటువంటి మరి అభిప్రాయంతో ఉన్నారని నాకైతే తెలుస్తూ ఉంది. మీకైతే ఆ విషయంలో తెలుస్తుంది. అంటే ప్రతిసారి పార్టీ ఆఫీసుల్లోనూ ఎమ్మెల్యేల చేత, అధ్యక్షుల చేత, మంత్రుల చేత, అలాగే నారా లోకేష్ గారి శిబిరంలో కావచ్చు, ఏ సమస్యలు ఉన్నా సరే చాలామంది క్యూ కడతా ఉన్నారు. వాటికి సంబంధించి పరిష్కారం ఎట్లా ఉంటుంది? అంటే జెన్యున్గా మెసేజ్లు వస్తున్నాయని కొంతమంది చెప్తా ఉన్నారు. దాని మీద ఏమైనా వాకప్ చేసినప్పుడు మీకేమనిపించింది బేసిక్గా? అంటే ఈ రెండు రకాలు ఉంటాయండి. చాలా సమస్యలు మన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినా, ఎంపీ గారి దగ్గరికి వెళ్ళినా పరిష్కారం అవుతాయి. అక్కడికి వెళ్ళి అడుగుతారు, అక్కడ వారు పరిష్కారం చేసి దాని మీద దృష్టి పెట్టి చేసేలోపు ఇంకా ఫాస్ట్గా అవుతాయి. లోకేష్ గారి దగ్గర నుంచి వస్తే చాలా తొందరగా అయిపోద్ది అని ఆతృతతో వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇక్కడ ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇక్కడ కాదులే అని అక్కడికి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎక్కువ 10% మాత్రమే ఇక్కడ పరిష్కారం అవ్వకుండా ఉన్నాయి అక్కడికి వెళ్ళి పరిష్కారం చేసుకోవటానికి వెళ్ళి ఓ 10% కనపడుతుంటాయి. మిగతా అన్నీ ఈ స్థాయిలోనే పరిష్కారం అవుతాయి. ఆతృతతో ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు. సహజం. ఆ లీడర్ మీద ఉన్నటువంటి క్రేజ్, లీడర్ మీద ఉన్నటువంటి నమ్మకం మూలాన అలా వెళ్తూ ఉంటారు. అయితే వెళ్ళి అన్నీ కూడా ఫాలో అప్ చేస్తారు. వాళ్ళు ఫాలో అప్ చేస్తున్నారు. దానికి వింగ్స్ ఏర్పాటు చేశారు. మినిమం 3 daysలోనే దానికి సంబంధించినటువంటి మెసేజ్లు రావటం కానీ, దానికి సంబంధించినటువంటి ప్రొఫార్మా ఫాలో అవటం కానీ, అవి కలెక్టరేట్కి వెళ్ళాలా లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలా, కన్సర్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళటం కానివ్వండి, స్థానికంగా ఉన్నటువంటి నాయకులకి అంటే ఎమ్మెల్యేలకి, ఎంపీలకి దాన్ని కమ్యూనికేట్ చేయటం కానివ్వండి, ఆ బాధ్యతలు అక్కడ ఎవరొకళ్ళకి అప్పచెప్పటం కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్ ప్రకారం జరిగిపోతూ ఉన్నాయండి.